చాలా మంది రాత్రి నిద్రపోతున్నప్పుడు చాలా కళలు వస్తుంటాయి. ఆ కళను ఉదయాన్ని తలుచుకొని ఏమైపోతుందో అని భయపడుతుంటారు. కళలో వచ్చింది నిజంగా జరిగిపోద్దేమో, నా పరిస్థితి అలా మారిపోద్దేమో. కళలో జరిగిన సంగతులు చాలా మంది నిజంగా జరుగుతాయి అనుకుంటున్నారు. కళలో జరిగిన సంగతులు నిజం ఎప్పటికీ కావు. పాత నిబంధన కాలంలో కళల ద్వారా దేవుడు వారికి దేవుని మాటలు చెప్పేవాడు. ఎందుకు అంటే అప్పుడు ఒక బైబిల్ గ్రంథం లేదు కనుక వారికి దేవుని మాటలు అవసరం కనుక స్వప్నము ద్వారా, కళల ద్వారా దేవుడు వారికి ప్రత్యక్షమే దేవదూతల ద్వారా దేవుడు తాను చెప్పాలనుకున్న మాటలు చెప్పేవాడు. కానీ ఇప్పుడు కళలు వస్తున్నవి దేవుని మాటలు చెప్పబడ్డానికి కాదు. మరి ఎందుకు కళలు వస్తున్నాయి? బైబిలే చెప్తుంది. మళ్ళీ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. కళలు ఎందుకు వస్తాయో ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. ఏదైతే నువ్వు ఆలోచనలో ఉండి చేస్తున్నావో రాత్రి అదే కళలోకి వస్తుంది. కళలు ఎందుకు వస్తాయో కూడా బైబిల్లో ఇన్ని విషయాలు చెప్పిన గ్రంథాన్ని ఏమంటున్నాం మనం ఇప్పుడు? అనొచ్చు అసలు ప్రపంచానికి అవసరమైన ప్రతి మాట దేవుడు బైబిల్ గ్రంథంలో రాపించాడు.